మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. అదితి, మీ బావ గుళ్ళో పూజ చేపిస్తున్నాడే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏంటి? నిజమే. అవునా? అవును. ఓసే అత్త, ఎందుకే అరుస్తున్నావు? నాకు తెలియకుండా నీ కొడుకుని పూజలో కూర్చోబెట్టావా? అది కాదే, నేను మర్చిపోతానా? నువ్వు నా బంగారి కోడలు. సరే గాని మీ బావ పూజలో కూర్చున్నాడు, తొందరగా వెళ్ళు. నీకోసం నేను అమ్మ పార్వతమ్మ దగ్గర పూజకు అన్ని ఏర్పాట్లు చేశాను. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. ఎన్నటికైనా నువ్వే నా కోడలివి లేవే. అవునా? నువ్వెంత మంచిదాను అత్తయ్య. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. చల్లగా ఉండు తల్లి. సరే పద, ఇద్దరం కలిసే వెళ్దాం. ఏంట్రా గుడిలో కూడా పిసకడమేనా? లేదన్నా, నీకు తెలుసు కదా, ఇది లేకపోతే నేను అన్నీ మర్చిపోతానని నీకు తెలుసుగా అన్నా. సరే గాని అన్నయ్య వదిన ఏరి? అన్నయ్యని తీసుకొని వస్తున్నది వదినమ్మ. మేము వచ్చేసాం వెంకీ. సుబ్బేడు వదినే? లేదు వెంకీ, అన్నయ్య టూర్ వెళ్ళిండు, వాళ్ళ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ఏంటి వదినే, ఈరోజు పూజ అని తెలుసు కదా, ఈ రోజు కూడా ఏంటి? పద వెళ్దాం, లేట్ అవుతుంది పూజకి. బాబు, ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఏదో మొక్కుకొని వెళ్తారు. నన్ను పుట్టించిందే ఆ భగవంతుడు, ఆయనని పూజించాలని అప్పటి నుండే పూజిస్తున్నా. ఏదో సేవా కార్యక్రమాన్ని పగలంతా తిరుగుతాడు, రాత్రి అయిందంటే చాలు దయ్యాలంటే భయపడి బాత్రూమ్కి కూడా నన్ను తోడు రమ్మంటాడు. అమ్మా, నిన్ను చంపేస్తా. చంపినవుతి. చూడండి పంతులు గారు, వీడితో రోజు ఇదే గొడవ. మృగశిర నక్షత్రంలో పుట్టిన కారణ జన్ముడివి. ఇంకా నువ్వు చేయవలసిన కార్యాలు చాలా ఉన్నాయి నాయన.
అమ్మా అమ్మా, నాకు చిన్నప్పటి నుండి దయ్యాలంటే ఎందుకు భయం అమ్మా? నీకే కాదు నాన్న, దయ్యాలంటే ఎవరికైనా భయమే. కానీ నాకు అందరికన్నా ఎక్కువ భయం కదమ్మా. మీ అన్నయ్యని చూడరా ఎంత ధైర్యంగా ఉన్నాడో. నమస్కారం గురుగారు. ఏమైంది స్వామి? భార్గవ్, నేను అనుకున్న ప్రకారంగానే ఆత్మ చంపింది. ఆత్మనా? ఎవరు స్వామి ఇది? మయూరి ఆత్మ. అదేంటి స్వామీజీ, మయూర్ ఆత్మని ఇంతకుముందు బంధించారు కదా మీరు? ఆ రోజే బంధించాం, మరి ఎలా వచ్చింది? ఒక అబ్బాయి తీశాడు బయటికి. తీసిందే కాక దాన్ని ఒక్కొక్కడిగా పడేశాడు. అందుకే దానికి శక్తి వచ్చింది. శక్తి రావడమే కాక వాడు కారణ జన్ముడు. అందుకే వాడు ప్రాణాలతో బయటపడ్డాడు. మయూరి బాగా కోపం మీద ఉంది. ఆ తాయెత్తు తెగడంతో అంజలిని చంపింది. ఆ రోజు నేను బయటికి వెళ్ళొద్దనే చెప్పాను, అయినా వెళ్ళింది. మరి దీనికి పరిష్కారం ఏమి లేదా స్వామీజీ? ఉంది, కానీ అది చాలా కోపంగా రగులుతుంది. తన భర్తని విడిపించుకోవాలని చూస్తుంది. తన భర్త కూడా వచ్చాడంటే మనందరం చేస్తాం. అలా చావకుండా ఏదైనా చెయ్యండి స్వామీజీ. తన భర్త కూడా బయటికి రాకముందే మనం ఏదైనా చేయాలి. ఆ అబ్బాయిని బయటికి రాకుండా చూడాలి. వాడిని పట్టుకుని చంపేద్దాం స్వామీజీ. ఇప్పటికే చాలా తప్పులు చేశాం భార్గవ్, వద్దు. అయినా వాడు కారణజన్ముడు. ఆ శివయ్య అనుగ్రహంతో పుట్టాడు. వాణ్ణి మనం ఏమి చేయలేం భార్గవ్. సరే స్వామీజీ, నేనేదో ఒకటి చేస్తాలే, వెళ్ళు. వెంకీ, వెంకీ, మళ్ళీ దేని చూసి భయపడ్డావు? ఇంకోసారి అరిచావా చంపేస్తా. అది కాదు వదినే, మేము అడవికి పోయినాం చెట్లను నాటనికి. ఈ చేతులు వదిన ఏదో అరుస్తుంది, వెళ్ళి చూడుపో. అమ్మో, నేను వెళ్ళ, నాకు భయం అవుతుంది. అమ్మో, ఏంట్రా అందరు నన్ను చూస్తున్నారు? వదిన అన్నేడి? బయట రూములో వణుక్కుంటా పడుకున్నాడు. ఏమైంది? వదినే, నన్ను చూసి నేర్చుకోండి, ఏం భయపడకండి. ఏమైంది? అందరు అలా వణుకుతున్నారు? ఏం లేదు, గట్టిగానే మాట్లాడుతున్నాం. అవునా? అవును. ఒకరిని చంపిన హర్ష, ఆ నలుగురిని కూడా చంపేస్తాను. నా హర్ష బయటికి ఎలా వస్తాడు? ఎవరు బయటికి తీస్తారు? హర్ష! శివయ్య, కరుణించయ్యా, నాకు దారి చూపు శివయ్య. నన్ను కాపాడిన ఆ బాబుకి నేను కూడా తోడుంటాను.
నా హర్షను బయటికి రప్పిస్తా